అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనం ప్రజల మాట కార్యక్రమంలోని సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేకి పద్మభూషణ్ కూడా వచ్చింది తెలుసా? మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. దిబిడే జై బాలయ్య. బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలుస్తున్న వ్యక్తి. ఇక్కడ హిందూపురాన్ని టీడీపీ కంచుకోటగా అనిపించుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం హిందూపూర్లో ఉన్నాము. ఆహా షోలో అన్స్టాపుల్గా చేస్తున్నారు. మరి నియోజకవర్గంలో కూడా అన్స్టాపుల్గా ఉన్నాడా? అంటే వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మిగిలిన పార్టీలు ఎలా ఉండబోతున్నాయి? కూటమి పట్ల వర్గపోరు ఏమైనా నడుస్తుందా లేదా? అలాగే బాలయ్య గారు అన్స్టాపుల్గా ఇక్కడ హిందూపూర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బాలయ్య పరిపాలన ఎప్పుడు ఉండాలనే మేము కోరుకుంటాం. ఇక్కడ బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. టీడీపీ పుట్టినిల్లు హిందూపూర్. బీజేపీ అంటే ఐ డోంట్ లైక్ దట్. ఆయన బాగా చేస్తున్నారు. మాకు హాస్పిటల్ సౌకర్యం కానీ మిగతా అన్ని కూడా బాగా చేస్తున్నారు. జై బాలయ్య. అంతగా చెప్పేది లేదు కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. హిందూపురం దగ్గరగా ఆయన బాలయ్య కొంచెం మంచిగా చేస్తున్నారు. బాగుందన్న, బ్రహ్మాండంగా ఉంది. మంచి పనులు చేస్తున్నట్టు కాబట్టి బాగా కలిసి మా ఎన్టీ రామారావు వీడియో ఊరిది, దాంట్లో ఏం తేడానే లేదు. చాలా బాగుంది. పరిపాలన బాగా సవ్యంగా జరుగుతుంది. ఎటువంటి గలాట్లు కానీ ఎలాంటి ఆరచకాలు లేకుండా ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా అంతా గలాట్లు అయితే అంటే ఎక్కువ ప్రజలంతా చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. హిందూపూర్లో బాలకృష్ణ వాళ్ళు ఎమ్మెల్యే హాస్పిటల్లో రోడ్లు అన్నీ అభివృద్ధి చేసినారు. అంటే బాలకృష్ణ బాగానే పనిచేస్తాడు హిందూపూర్లో. అయినా కానీ అమ్మఒడి ఫ్రీ బస్సులు అని ఫ్రీ హామీలు ఇచ్చేసి గెలిచినారు. కానీ ఏదో ఒక సిలిండర్ ఒకటి ఇచ్చినారు అంతే తప్ప పిల్లల ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఎక్కడ చూసినా ఇండస్ట్రియల్స్ కూడా కొత్తగా తీసుకురావడానికి కూటమి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మళ్ళీ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి. హవా బాగోలేకుంటేనే 3 సార్లు గెలిపించుకుంటారా ప్రజలు? లేదు కదా. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు అని చెప్పి మాకు లెజెండ్లో వస్తుంది. జరిగేది కూడా అదే. మళ్ళీ ఆయనే వచ్చేది, ఎప్పటికినో ఆయనే ఉంటారు. పథకాలన్నీ అమలు తుంగలో దొక్కినారు. పథకాలు ఇచ్చే దాంట్లో చాలా నిర్లక్ష్యం ఇస్తున్నారు. బాగున్నాయండి. బాలయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బాగానే డెవలప్ చేస్తున్నారు. ఆకుల కోసం అన్నం పెడతా ఉంటే అదే కట్ చేస్తున్నారు. ఇదే తెలుగుదేశంలో 5 ఏళ్ళ కిందట వాళ్ళ ప్రభుత్వంలో అన్నం పెడతారు, అదే కట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పెడతా ఉన్నారు. హిందూపూర్లో మాత్రము ఎన్ని వచ్చినా కానీ ఎన్ని రాకపోతే బాలకృష్ణనే వచ్చాడు.